నామములో ఒలివ ప్రేక్షకులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబాలు అంతా బాగున్నాయా? అందరూ క్షేమంగా ఉన్నారని మీ కొరకు నేను ప్రార్థన చేయగలుగుతున్నాను. మరొక ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీ ముందుకు వచ్చాను. మీ పిల్లలు మంచి చదువుకుంటున్నారా? అన్ని విషయాల్లో బాగున్నారా? అందుకని ఈ సమయంలో ఉదయకాలంలో మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన ఒక విషయాన్ని మనకు తేటగా తెలియజేశాడు. యెరూషలేములో మరి మంటపాలు ఉన్నాయని, 5 మంటపాలు ఉన్నాయని, అక్కడ కోనేరు ఉన్నదని వాక్యంలో రాయబడింది. అయితే ఆ యొక్క కోనేరు పరలోకము నుంచి దేవదూత ఏ సమయమునైతే కదిలిస్తుందో నీటిని, కదిలించిన సమయములో మొదట ఏ రోగైతే దిగుతాడో ఆ రోగి బాగుపడతాడు. అందుకే 5 మంటపాల చుట్టూ ఎంతో మంది రోగులు ఉన్నారు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం ఎదురు చూడగలుగుతున్నారు. దాదాపుగా 38 సంవత్సరాల నుండి ఒక పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఆడపడి ఉన్నాడు. ఎంతో ఎదురు చూడగలుగుతున్నాడు. తనకు తాను లెగవలేడు, లేచి వెళ్ళలేడు. తనకు వేరే వారి సహాయం కావాల్సి వస్తుంది. వారు సహాయం చేయడానికి వచ్చే తలకే ఇంకొకరు వెళ్ళి ఆ యొక్క నీటిలో దిగి బాగుపడటం జరుగుతుంది. గమనించండి ప్రియులారా, ఎంతమంది రోగులు ఉన్నారు అక్కడ, ఎంతమంది ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్థలానికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? యేసుప్రభు అంటున్నాడు, అప్పుడయ్యా నీళ్లలో దిగటానికి నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఒంటరిగా ఉన్నాను, లెగవలేని స్థితిలో ఉన్నాను, నిలబడలేని స్థితిలో ఉన్నాను, వెళ్ళలేని స్థితిలో ఉన్నాను అని యేసు ప్రభు వారికి చెప్తూ ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది మనం గమనించినట్లయితే వారి జీవితాలలో కృంగిన పరిస్థితిలో ఉన్నారు, లెగవలేని పరిస్థితిలో ఉన్నారు, ఆర్థికంగా పైకి లెగవలేని పరిస్థితిలో, వ్యాధులతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. అయితే తనకు తాను లెగవలేని స్థితిలో, ఎవ్వరు కూడా సహాయము లేని స్థితిలో, ఒంటరిలో పడి ఉన్న వ్యక్తులను చూడటానికి ప్రభు ఉన్నాడు. అంతమంది రోగుల దగ్గరకు ప్రభు వెళ్ళలేదు, కానీ ఈయన దగ్గరికి మాత్రమే యేసు ప్రభు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. అంటే నీ స్థితిని బట్టి ప్రభు నీ దగ్గరికి వస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే పరిస్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావో ప్రభువు నీ పరిస్థితిని బట్టి ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తుతాడు. గమనిస్తున్నావా? ఈ ఉదయకాలంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? లెగవలేని పరిస్థితిలో ఉన్నావా? పాపములో పడిపోయి బయటికి రాని పరిస్థితిలో ఉన్నావా? తాగుడుకు బానిసైపోయి ఉన్నావా? ఎలా ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? వ్యభిచారంతో నిండున్నావా? విగ్రహారంతో నిండున్నావా? ఏ పరిస్థితిలో ఉన్నావు? నీ పరిస్థితిని చూడగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. మన స్థితిగతులను ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పరిస్థితిని చూచి మన దగ్గరికి వచ్చేవాడు. అందుకే దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయి ఉంది. మానవులంతా కూడా అపవాది చేతిలో చిక్కుకొని పోయి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళను దేవుడు చూశాడు. చూసి ఆయనే దేవునితో కూడా సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంత విధేయత చూపాడు ప్రభువారు. ఆయన చక్కటి మార్గాన్ని మాకు చూపి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, మనం ఉన్న పరిస్థితి నుంచి మనం విడుదల చేయటానికి, అపవాది క్రియల నుంచి మనం విడిపించడానికి, మన శాపము నుండి
మన పాపము నుండి సమస్తము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. మన పాపములన్నిటిని మోసుకుని పోయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన దోషములను బట్టి ఆయన చిత్రహింసలు చేయబడ్డాడు. మన అతిక్రమముల కొరకై నలగగొట్టబడ్డాడు. మన శాపములను తొలగించటానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరం మీద శిక్ష విధించబడింది. ఆయన శరీరం దున్నబడింది. ఆయన మెత్తలు చేయబడింది. ఆయన శరీరంలో నీరు బొట్టు లేదు కదా, రక్తం బొట్టు కూడా ఎక్కడ కూడా మిగిలిలేదు. మన కొరకు రక్తమును చిందించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కాడికి వచ్చారు. ఆయన మనకు వలె మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిన వాడు సజీవుడు. పాపం ఆయన ఏం చేయలేకపోయింది, మరణం ఆయన ఏం చేయలేకపోయింది. మరణం యేసు ప్రభు చేతిలో ఓడిపోయింది. కానీ మన శాపమునకు పరిష్కారం, మన పాపమునకు పరిష్కారం, మనం పడి ఉన్న స్థితిలో నుండి లేవనెత్తగలిగిన వాడు యేసు ప్రభు వారని ఈ సమయంలో మనం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వసించండి. ఆయన నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు. ఎవరు లేరు అనుకున్నాడు పాపం, సాయం చేసేవాళ్ళే. నా పరిస్థితి ఏంది? 38 సంవత్సరాల నుండి కనిపెడుతూ ఉన్నాడు సహాయం చేసేవాళ్ళు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదరిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దగ్గరికి వచ్చాడు, నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. ఆయన మాట చెప్పగానే ఆయన పరిపెత్తుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో పవర్ ఉంది, ఆయన మాటలో మన జీవితాలు బాగుపడతాయి. నీ జీవితం, మా జీవితం అందరూ బాగుపడాలంటే యేసు ప్రభువు దగ్గరికి రండి, ఆయన మాట వినండి. ఆయన మాట ద్వారా మన నూతనమైన వెలుగు జీవితంలో ఫలింపజేసి మనశ్శాంతి కలిగి, నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది అని దేవుని వాక్యం రాయబడింది. ఆయన మాటల చేత నెమ్మది పొంది, సంతోషాన్ని పొంది, మన ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలని యేసు ప్రభు వారి పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రభువైన యేసునందు విశ్వసించండి, మీరును మీ ఇంటి వారు రక్షించబడతారు. రండి, యేసుక్రీస్తు నమ్మండి, ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కృపచొప్పులతో సహాయం చేయగలుగుతాడు. యేసు ప్రభు దగ్గరికి రావాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒలీవా ప్రేక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేయండి ప్రభా. వారి స్థితిగతులు ఎదిగిన దేవుడు నాయన. ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు ప్రభా. ఏ పరిస్థితిలో ఉన్నారో వెలుగుతూ నాయన. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించండి అయ్యా. నీ దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నారు, శరీరపరమైన రోగాలతో బాధపడుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారు, శాంతి లేక, సమాధానం లేక కృంగిపోతున్న బిడ్డలను మీరు ఆదుకోండి. మీరు ఆదుకొని కృపచూపి కార్యం చేయమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక ఉదయకాలం మరొకసారి కలుద్దాం. దేవునికి వందనాలు.